హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్. కొన్ని ఫెస్టివ్ వేర్కి, సెమీ పార్టీ వేర్కి అప్రోప్రియేట్గా ఉండేలాగా కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. మొత్తం 3 పీస్ సెట్ లాగా వస్తాయి, టాప్ బాటమ్ అండ్ దుపట్టా. ఈ ఫెస్టివ్ వేర్కి చాలా అప్రోప్రియేట్గా ఉంటాయి అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే తీసుకున్నాను. వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు మన ఛానల్లోని. చాలా మంది అడుగుతున్నారండి అఫోర్డబుల్ ప్రైస్లో కొంచెం ఫెస్టివ్ వేర్ టైప్వి చేయమని చెప్పి. సో అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో తీసుకోవాలనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ ఇవాళ వీడియోలో నేను చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. కలర్, ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. అంటే మనకు వచ్చిన ప్రైస్ రేంజ్కి చాలా వర్త్ అనిపించింది నాకు. ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి సమ్ మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది, కానీ ఏంటంటే వేసుకోవడానికి అంత రఫ్గా లేదు, కొంచెం స్మూత్ ఫినిష్తో ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే షైన్ వస్తుందండి అండ్ ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది. సో క్వాలిటీ కూడా అట్లాగే ఉంటుంది, కానీ చాలా ఆ ప్రైస్కి బాగా అనిపించింది నాకు. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుంది. ఇట్లాగా సింపుల్గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది నెక్ దగ్గర అంతా కూడా. ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుందండి. గ్రే పైన ఇట్లాగా బ్రైట్గా వచ్చే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేయడం వల్ల లుక్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అయింది. చిప్ వర్క్ డీటెయిలింగ్తో మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది కుర్తీ పైన. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లాగా గోటాపట్టి ఇట్లా కొంచెం జెరీ లైన్స్తో వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది సింపుల్గాని. నెక్ దగ్గర అయితే మనకు వర్క్ డీటెయిలింగ్ చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కీ హోల్ వచ్చి మనకి ఇట్లాగా పెట్టుకోవడానికి బటన్లా అయితే వచ్చిందండి మనకి. ఇది బ్యాక్ సైడ్ హై నెక్ వచ్చింది, కింద అయితే సింపుల్ యూ షేప్ నెక్, సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. లైనింగ్ అయితే ఏం రాలేదు. ఫ్యాబ్రిక్ అయితే పెద్దగా గుచ్చుకోవట్లేదండి, సాఫ్ట్గా ఉండింది అండ్ షైన్ వచ్చింది. ఫెస్టివ్ వేర్కి చాలా బాగుంటుంది, మంచి అప్రోప్రియేట్ ఫెస్టివ్ వేర్కి. అండ్ బాటమ్ కూడా సేమ్ టాప్ వచ్చిన ఫ్యాబ్రిక్లోనే మనకి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా మనకి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ ఒక సైడ్ పాకెట్ కూడా వచ్చిందండి మనకి ప్యాంట్కి. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ కిందన మనకి ఇట్లాగా స్లీవ్స్ దగ్గర ఎట్లా అయితే డీటెయిలింగ్ ఇచ్చారో సేమ్ అలాగే ప్యాంట్కి బాటమ్ దగ్గర కూడా డీటెయిలింగ్ అయితే వచ్చింది ఈ బాటమ్కి. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కొంచెం ఆర్గాన్జా టైప్లో దుప్పటా అయితే వచ్చింది. లెంత్ అండ్ విత్ బాగుందండి దుప్పటాది, ఫుల్ లెంత్ అండ్ విత్ అయితే వచ్చింది దుప్పటాకి. అండ్ దుప్పటా పైన అంతా కూడా ఇట్లాగా చిన్న చిన్న బుటీస్. అండ్ దుప్పటాకి 4 సైడ్స్ మనకి ఇట్లాగా సింపుల్గా వర్క్ అయితే వచ్చి దుప్పటా వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ అండ్ బాగుంది. ఓవరాల్గా ఈ ప్రైస్కి ఇదైతే నాకు చాలా వర్త్ అనిపించిందండి. మంచి అఫోర్డబుల్ ప్రైస్, అరౌండ్ 600 లోపే అయితే వచ్చిందండి నాకు ఈ సెట్ అయితేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇదైతే నాకు చాలా నచ్చింది. కలర్ అండ్ ది ఎంబ్రాయిడరీ కాంబినేషన్ అంతా బాగుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ డ్రెస్లోని దుప్పటా నెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. చాలా స్టిఫ్గా ఉండిందండి నెట్ ఫ్యాబ్రిక్లో దుప్పటా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సెట్ అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది నాకు. ఇదేంటంటే కొంచెం మనకి లెనిన్ టైప్ ఆఫ్ మిక్స్డ్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది, బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది కాటన్. ఇది కూడా సాఫ్ట్గానే ఉందండి వేసుకోవడానికి, బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా థిక్గా అయితే ఉండింది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. ఇట్లా ప్లెయిన్గా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ వచ్చి మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. కలర్ అయితే చాలా బాగుందండి కుర్తీది. ఇట్లాగా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లాగా జెరీ వైట్ కలర్ జెరీ అండ్ సిల్వర్ కలర్ జెరీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఈ వైలెట్ కలర్ పైన ఈ వర్క్ అయితే చాలా బాగా పాపప్ అయ్యి చాలా మంచి లుక్ వచ్చింది. ఇట్లా సింపుల్ హై నెక్ లాగా వచ్చి ఇక్కడ స్లిట్ లాగా అయితే వచ్చింది మనకి నెక్ దగ్గర. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా కీ హోల్ అయితే వచ్చింది, బటన్ వచ్చి ఇట్లా కీ హోల్ లాగా వచ్చింది బ్యాక్ సైడ్. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి, మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. అండ్ ఇక్కడ గోటాపట్టి లైన్ డీటెయిలింగ్ అయితే వచ్చి మనకి సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. ఫ్యాబ్రిక్ అదంతా కూడా బాగుందండి. ఈ ప్రైస్కి అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా బిలో 700కే వచ్చాయి నాకు. పార్టీ ఇట్లాగా ఫెస్టివ్ వేర్కి అది వేసుకోవడానికి బాగానే ఉంటాయి.
సో ఇది వచ్చేసి టాప్ అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్, ఒక సైడ్ ఎలాస్టిక్ వచ్చింది, ఇంకో సైడ్ ఎలాస్టిక్ రాలేదు. వన్ సైడ్ పాకెట్ వచ్చి సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో మనకి బాటమ్ అయితే వచ్చింది. దీనికి లైనింగ్ అది ఏం రాలేదండి, ఐ మీన్ టాప్కి లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గా కూడా ఏం లేదు. సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి బాటమ్ అయితే వచ్చింది. కొంచెం కొంచెం ఫ్లేర్ ఎక్కువే వచ్చిందండి. నార్మల్ స్ట్రైట్ కట్ దానికన్నా కొంచెం ఎక్కువే వచ్చింది ఫ్లేర్ మనకి. ఇలా సెమీ ఎలాస్టిక్ వచ్చి స్ట్రైట్ కట్ ప్యాంట్. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, దుప్పటా ఒక్కటే నేను అంత సాటిస్ఫై కాదండి. బట్ ఈ ప్రైస్కి మరి ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిందే, లైక్ ప్రైస్కి రాదు కాబట్టి మనకి దుప్పటా అయితే ఇలా కంప్లీట్గా నెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. ఈ నెట్ కూడా చాలా రఫ్గా అండ్ స్టిఫ్గా అయితే ఉంది. అండ్ ఇలాగ దుప్పటా చుట్టూరా మనకి ఇలాగ గొడపట్టి లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు. దుప్పటా విత్ పర్వాలేదు, లెంత్ అయితే తక్కువే అనిపించింది అండి నాకు. మరి ఫుల్ లెంత్ రాకుండా దుప్పటా అయితే వచ్చింది మనకి. ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి. ఇదైతే నాకు చాలా నచ్చింది. అంటే కొంచెం అనార్కలి స్టైల్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంది, బాగుంటుంది వేసుకోవడానికి, కంఫర్టబుల్ గా అయితే ఉండిందండి. అది దీంట్లో లైనింగ్ అది ఏం రాలేదు మనకి, ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం లేదు. మంచి సాఫ్ట్ క్రేప్ టైప్, కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది మనకి. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చి సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి ఇక్కడ అంతా కూడా ఇట్లాగా ప్యానలింగ్ లాగా వచ్చింది. సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇలా జెరీ థ్రెడ్ కొంచెం షైన్ అవుతున్న రెడ్, మెరూన్ కలర్ అండ్ లైక్ ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్లో అయితే మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. ఈ కలర్ పైన ఈ వర్క్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ అయ్యి మంచి లుక్ అయితే యాడ్ చేసిందండి ఈ అవుట్ఫిట్కి. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి మంచిగా ఇట్లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ ప్యానలింగ్లో ఏ కలర్స్ అయితే ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిందో అలాగే మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ అంతా సింపుల్గా ప్లెయిన్గా వచ్చింది. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది మనకి. ఫ్రాక్ పార్ట్ ఏమో అంబ్రెల్లా కట్ లాగా వచ్చిందండి. ఇలా అంబ్రెల్లా కట్తో మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్, ఐ మీన్ సింపుల్ అనార్కలి టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి కొంచెం ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్, ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాలేదు. ఇట్లాగా ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చిందండి, ఫ్లేయర్ ఎక్కువ వచ్చినట్టు. మనకి స్లీవ్కి ఎలా అయితే వచ్చిందో లేస్ డీటెయిలింగ్ బార్డర్, అట్లాగే ప్యాంట్ బాటమ్కి కూడా కిందనే ఇచ్చారండి. స్లీవ్స్కి మనకి ఇక్కడ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా అట్లాగే మనకి ఈ లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. లుక్ వైజ్ చాలా బాగుండిందండి ఇది వేసుకుంటేని. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ సెట్. అండ్ దుప్పటా వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్రైట్ ఎల్లో కలర్లో అయితే ఇచ్చారు. కలర్ కొంచెం బ్రైట్గానే ఉంది, బట్ ఈ సెట్ పైన వేసినప్పుడు లుక్ అయితే అంత ఆడ్గా, లైక్ వెరీ బ్రైట్గా అయితే ఏం కనిపించలేదు నాకు సెట్తో పేరప్ చేసినప్పుడు. దుప్పటా ఏంటంటే కొంచెం కాటా టైప్ ఆఫ్ మెటీరియల్, సూపర్ నెట్ స్టైల్లో అయితే వచ్చిందండి. సూపర్ నెట్స్ ఏంటంటే కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే స్టిఫ్గానే ఉండింది దుప్పటాది. ఇట్లా సూపర్ నెట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. అండ్ దుప్పటాకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇట్లాగా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే దుప్పటాకి వచ్చింది. మొత్తం 4 సైడ్స్ మనకి ఇట్లాగా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. కలర్ఫుల్ ఇలాగా జెరీ కలర్, పింక్, బ్లూ అట్లా డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ కాంబినేషన్లో మనకి ఇట్లాగా అయితే వచ్చింది. లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుండిందండి దుప్పటాది. నా హైట్కి అయితే పర్ఫెక్ట్ అనిపించింది ఈ దుప్పటా లెంత్. నా హైట్ వచ్చేసి 5'4", నా హైట్కి అయితే పర్ఫెక్ట్ అనిపించిందండి ఈ దుప్పటా. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఈ కలర్ ఏంటంటే డార్క్ ఇంక్ బ్లూ కలర్, నావీ బ్లూ కలర్లో అయితే వచ్చింది మనకి. నావీ బ్లూ కలర్లో అయితే వచ్చింది. ఇది ఏంటంటే సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుండింది, లైక్ సాఫ్ట్గా ఉండింది ఫ్యాబ్రిక్. లైక్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అదంతా అయితే ఏమీ కాదు. బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది, అంతలా అయితే ఏం గుచ్చుకోవట్లేదండి. ఇలాగ సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చింది. అండ్ నెక్ దగ్గర అంతా కూడా ఇలాగా చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. సింపుల్గా చిప్ వర్క్ డీటెయిలింగ్. అండ్ ఈ ప్యానలింగ్ చుట్టూరా మనకి ఇలాగా గోటాపట్టి వర్క్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, డార్క్ కలర్ కాబట్టి నాకైతే ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా థిక్గా ఉండిందండి. సాఫ్ట్ బట్ ఫ్యాబ్రిక్ అయితే థిక్గా ఉండింది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ దగ్గర కూడా మంచి డీటెయిలింగ్ అయితే వచ్చింది. స్లీవ్స్ ఎడ్జ్లో కాకుండా కొంచెం పైన మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలాగా ట్రాన్స్పరెంట్గా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఈ లేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుండింది, మంచి అడిషనల్ లుక్ అయితే యాడ్ చేసింది కుర్తీకి. సో ఇలా సింపుల్ లేస్ డీటెయిలింగ్ వచ్చి మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చిందండి. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్, కలర్ చాలా బాగుండిందండి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్, సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్లో మనకి సింపుల్గా వచ్చింది. సెమీ ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా. అండ్ దీనికి ఒక పాకెట్ అయితే వచ్చిందండి. అండ్ కింద మనకి స్లీవ్స్ దగ్గర ఎట్లా అయితే లేస్ డీటెయిలింగ్ వచ్చిందో
బాటమ్కి కూడా మరీ ఎడ్జ్లో కింద కాకుండా కొంచెం పైన ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ రాలేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది ఈ బాటమ్కి. బాగుండిందండి. బట్ ఈ సెట్లో ఓన్లీ డ్రాబ్యాక్ దుప్పటా ఏంటంటే మళ్ళీ నెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది మనకి. ఇట్లాగా నెట్ ఫ్యాబ్రిక్ స్టిఫ్గా ఉన్నింది. అండ్ లెంత్ విత్ పర్వాలేదు, లెంత్ అయితే మరీ తక్కువ అనిపించిందండి నాకు. ఇట్లాగా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చి నెట్ ఫ్యాబ్రిక్లో మనకి దుప్పటా అయితే వచ్చింది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా షిఫాన్దో జార్జ్తో ఫ్యాబ్రిక్తో ఉన్న దుప్పటా ఉంటే దీంతో పేరప్ చేసుకోవచ్చు, ఆర్ ఎనీ కాంట్రాస్ట్ కలర్తో పేరప్ చేసుకున్నా బాగుంటుంది. దుప్పటా లేకుండా వేసుకున్నా బాగానే ఉంటుందండి సెట్. ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇదేంటంటే కొంచెం మనకి నైరా కట్ స్టైల్లో అయితే వచ్చింది. లుక్ వైజ్ కలర్ అంతా బాగుంది. బట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం వేసుకుంటే నాకు గుచ్చుకున్నట్టు అనిపించిందండి. కొంచెం లైక్ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. అంటే నేను ఎక్కువగా కాటన్సే యూజ్ చేస్తాను, నాకు కాటన్సే ఎక్కువ ఇష్టము. అలా ఎక్కువగా కాటన్సే వేసుకునే వాళ్ళకైతే నాకులాగా గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. లేదు పర్వాలేదు, కొంచెం ఇట్లాంటి పార్టీ వేర్వి గుచ్చుకుంటాయి పర్వాలేదు అనుకునే వాళ్ళకైతే చాలా మంచి ఆప్షన్ అండి. కలర్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. మెయిన్గా ప్రైస్ అయితే చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చింది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి లైక్ ఆలియా కట్ స్టైల్లో అయితే వచ్చిందండి. యోక్ పార్ట్ ఇట్లా ఆలియా కట్ లాగా వచ్చి, ఈ ఆలియా కట్ వచ్చిన చోట అంతా కూడా అండ్ నెక్ దగ్గర వీ షేప్ నెక్ వచ్చి, నెక్ దగ్గర అంతా కూడా మనకి ఇట్లాగా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. యోక్ పార్ట్ అంతా మొత్తం ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి, స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. మనకి ఇట్లాగా సింపుల్గా వచ్చింది. వర్క్ చాలా బాగుంది. అండ్ దీనికి ఏంటంటే ఇట్లాగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి ఆలియా కట్ దగ్గర అంతా మనకి స్టిచ్ చేశారు. అండ్ దీనికైతే స్లిట్ వచ్చిందండి. స్లిట్ అయితే కొంచెం పైకే వచ్చింది మనకి, అంటే అలానే వేస్ట్ రీజన్ అది కనపడదు, హిప్ రీజన్ కిందకే వచ్చింది. బట్ దీనికి ఏంటంటే స్లిట్ వచ్చి మనకి ఆలియా కట్ స్టైల్లో మనకి ఇట్లాగా టాప్ అయితే వచ్చిందండి. ఇలా సింపుల్ టాప్. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, లైనింగ్ అయితే కొంచెం స్టిఫ్గా ఉండింది అండ్ కొంచెం గుచ్చుకుంటుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో మనకి బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి దీనికి. అండ్ ఇది వచ్చేసి దుప్పటా ఏంటంటే సాఫ్ట్ కొంచెం షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా అయితే వచ్చిందండి. ప్యూర్ ఫ్యాబ్రిక్ కాదు, బట్ ఏంటంటే దుప్పటా సాఫ్ట్గా ఉండింది. లెంత్ అండ్ విత్ బాగా వచ్చిందండి దుప్పటాది. అంత మరీ ఎక్కువ లెంత్ అయితే కాదు, బట్ ఆడ్గా ఉండేలాగా రాకుండా మనకి నార్మల్గా వచ్చింది. అండ్ చుట్టూ మనకి ఇలాగా సిల్వర్ కలర్తో గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇట్లాగా టాజిల్స్ హ్యాంగ్ అయితే వచ్చాయి. లుక్ చాలా బాగా ఎన్హాన్స్ చేసిందండి ఈ టాజిల్స్ రావడం వల్ల. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.